హలో ఫ్రెండ్స్, నేను ఎంతగానో వెయిట్ చేస్తున్నా మూమెంట్ రానే వచ్చింది. ఫైనలీ ద డేస్ కేమ్. మేమైతే ఫైనల్లీ తిరుపతి వెళ్తున్నాం. నేను చాలా హ్యాపీ, ఎందుకంటే చాలా క్యూరియాసిటీతో ఉన్నాను. ఎప్పుడెప్పుడు చూద్దామా, ఎప్పుడెప్పుడు స్వామివారిని దర్శించుకోవాలా అని చెప్పేసి. అండ్ ఎందుకంత క్యూరియాసిటీతో ఉన్నానంటే, నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను తిరుపతి. నేను పుట్టినప్పటి నుంచి కూడా చాలా ప్లేసెస్కి వెళ్ళాను, కానీ తిరుపతికి ఎప్పుడు వెళ్ళలేదు. మా నాన్న వెళ్ళారు, మా హస్బెండ్ వెళ్ళారు, బట్ నేను ఒక్కదాన్ని వెళ్ళలేదు. సో నేను నా పిల్లలతో ఫస్ట్ టైం వెళ్తున్నాను, మా అమ్మతో వెళ్తున్నాను ఫస్ట్ టైం. సో అదొకటి నాకు బెస్ట్ మూమెంట్ అన్నమాట. ఇక మనం లాగ్లోకి వచ్చేస్తే, మేమైతే లగేజ్ అంతా తీసుకొని స్టేషన్కి వచ్చేసి ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇంకా మా పిల్లలు ఎలా ఎంగేజ్ చేస్తున్నామో చూడండి. ఈ పిల్లల్ని మేనేజ్ చేయడమే పెద్ద టాస్క్. ఏం కాదు చారువి, ఎక్కవా? వీడు హారం అక్కడ చూడు. ఏం చెప్పాలి మేడం? మీరు సారా? చెప్పండి సార్. అయ్యయ్యో, మేమా తిరుపతికి వెళ్ళాలి సార్. ఏంటిది ఎంత? 5 మెంబర్స్. టికెట్సా? అమౌంట్ ఎంత? 10 రూపాయలకి 5 టికెట్స్. వావ్, థ్యాంక్ యూ. ఇదిగోండి అమౌంట్. యాక్చువల్లీ మేము తిరుపతికి వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చేసి 4 o'clock ఉండింది. కాకపోతే కొంచెం డీలే ఉండడం వల్ల 1 hour లేట్ అయిపోయి మేము 5 o'clock ట్రైన్ ఎక్కేసాము. ఇంకా ఎక్కినప్పటి నుంచి వీళ్ళని ఎంగేజ్ చేయడం ఇదే పెద్ద పని అయిపోయింది. బట్ పిల్లలు కూడా మాతో పాటు సరదాగా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ట్రైన్ జర్నీని. కాసేపు విండో దగ్గర కూర్చొని చక్కగా వ్యూస్ చూస్తూ ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత నేను ఒకటి ఆల్ఫాబెట్ బుక్ ఒకటి తీసుకెళ్ళాను చిన్నోడి కోసం. వాడు కూడా అవి బాగా చూస్తూ వేఫర్ యాపిల్ అనుకుంటూ వాళ్ళు చూసుకుంటూ టైం ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. మా పాప మంచి డీప్ స్లీప్లో ఉంది. అయినా ఇంకా తప్పదని చెప్పేసి లేపేసాం. అందుకే అలా బుగ్గుమూతి పెట్టుకుంది. హాయ్ చెప్పాలంటే చెప్పట్లే, అయినా దాని ఇద్దరులో కూడా ఇలా ఊపుతుంది. యాక్చువల్లీ నేను ఈవినింగ్ 4కి ఎక్కాల్సింది ట్రైన్, బట్ 5 o'clock అయింది డీలే ఉండడం వల్ల. సో ఇప్పుడు కూడా డీలే అవుతుందని ఎక్స్పెక్ట్ చేసాము, కానీ ఎగ్జాక్ట్లీ టైం 4 o'clockకి మమ్మల్ని తిరుపతిలో దింపేసింది ట్రైన్ వచ్చేసి. నేను వావ్ అనుకున్నాను. మా కన్నబాబు కూడా మంచి నిద్రలో ఉండే, వాడిని ఎత్తుకునేసరికి వాళ్ళు లేచేసాడు. ఎలా చూస్తున్నాడు చూడండి, నిద్ర మబ్బులో ఉన్నాడు. అబ్బాబ్బాబ్బా, ఆ స్టేషన్లో ఒకసారి చూడండి ఎంత క్రౌడ్ ఉండిందో. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి నాకు అసలు ఏమన్నా క్యూరియాసిటీ ఉందా. అండ్ స్టేషన్ నుంచి ఒక వెహికల్ మాట్లాడుకున్నాం షేరింగ్లో. ఫర్ హెడ్ 300 ఏమో తీసుకున్నారు ఆ గుట్ట పైనకి, అదే తిరుమలకి. సో అందులో ఎక్కేసి బయలుదేరాము.
వెహికల్లో కూర్చొని కొంచెం దూరం వెళ్ళగానే చెక్ పాయింట్ వచ్చేసింది. చెక్ పాయింట్ దగ్గర ఇంకా అందరు దిగాల్సిందే, అందరినీ చెక్ చేస్తారు, లగేజ్ కూడా చెక్ చేస్తారు కదా. సో మేము కూడా దిగామన్నమాట. అండ్ మా లగేజ్ కూడా చెకింగ్కి పెట్టేసాము. ఒకసారి ఆ స్క్రీన్ చూడండి, మన బ్యాగ్స్లో ఏమున్నాయి ఏం లేవు, ఇట్లా సింగిల్ టేక్లో ఇట్లా స్కాన్ చేసేస్తున్నారు. పాపకు చూపించాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వాళ్ళ క్యూరియాసిటీతో చూసింది తను. తినడం వాళ్ళకి కనిపిస్తున్నాయా చూడండి ఎంత బాగున్నాయో. నాకు అంత దూరం నుంచి చూస్తుంటేనే వావ్ అనిపించింది. సో మళ్ళీ ఇంకా లగేజ్ అంతా పెట్టేసుకున్న వెహికల్లో మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ కదా, వ్యూ అంతా సరిగా కనిపించదేమో అనుకున్నాను. మా పిల్లలు ఏమో మంచి నిద్రలో ఉన్నారు పాపం. ఇప్పుడు అరౌండ్ 4:35 అవుతుంది టైం. చూసాడు ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం. సో నేను వ్యూ చూడడం మిస్ అయిపోతానేమో, అంత కొంచెం సన్లైట్ అనేది ఉండదు కదా, కొంచెం డార్క్గా ఉంటుంది కదా, సో ఆ వ్యూ అనేసరికి చూడలేకపోతానేమో అనుకున్నాను. కానీ ఆ ఎర్లీ మార్నింగ్ వ్యూ కూడా ఎంత అద్భుతంగా ఉంది తెలుసా. కొండల మధ్యలో ఫాగ్ అసలు వావ్ అనిపించింది నాకు. అందరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇలా ఉంటుంది అలా ఉంటుందని నేను విన్నాను, బట్ ఈరోజు నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఆ ఫీలింగ్ని. ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా, ఎంత ఆసమ్ ఉంది తెలుసా. అసలు ఇది మాటల్లో చెప్పడం కాదు, ఎవరైనా సరే వాళ్ళ లైఫ్లో అట్లీస్ట్ వన్స్ అయినా తిరుమల తిరుపతిని దర్శించుకోవాల్సిందే. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో ఆ 7 కొండలు, ఆ లొకేషన్ వావ్ అనిపించింది నాకు. ఇంకా మాటలు లేవు. జస్ట్ మీరు కూడా నాతో పాటు వ్యూని ఎంజాయ్ చేయండి. ఈ తిరుమల కొండలు ఎక్కేటప్పుడు ఆ కొండల అందాలు ఒక అద్భుతం అయితే ఈ ఘాట్ రోడ్ మరో అద్భుతం అని చెప్పొచ్చు. నాకైతే నా చైల్డ్హుడ్ అంతా గుర్తుకొచ్చేసింది. చిన్నప్పుడు మనం ఎంత ఎంజాయ్ చేస్తాం అసలు, కల్మషం లేకుండా ఎంత హాయిగా. నాకు ఆ ఫీల్ వచ్చేసింది అక్కడికి వెళ్ళగానే. ఎంత బాగుంది తెలుసా, ఆ గుట్ట పైన వెళ్తూ ఉంటే ఎంత హాయిగా ఉందో. సో ఫ్రెండ్స్, మీరు కూడా నాతో పాటు వ్యూని ఎంజాయ్ చేయండి. ఇంత బ్యూటిఫుల్ వ్యూ తర్వాత మొన్న తిరుమల రానే వచ్చేసింది. అండ్ ఇక్కడ చూస్తే నాకు అనిపించింది, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మనం ఏదో గుట్ట పైన ఏదో కొండ పైన ఉన్నామా అనే ఫీల్ నాకు అసలు లేదు. ఇక్కడ నార్మల్గానే ఉంది, ఏదో ఎత్తులు అట్లా ఏం లేదు, నార్మల్గా ఉంది. నార్మల్ సిటీ ఎలా ఉంటుందో అలా ఉండింది. తిరుమలలోకి అడుగు పెట్టగానే కాసేపు ఆ వ్యూ అదంతా ఎంజాయ్ చేసేసి ఇంకా ఫస్ట్ అయితే టిఫిన్ చేసేస్తున్నాం. మా పాప నైట్ సరిగా తినలేదు, ఆకలేస్తుంది అంటే తనకు తినిపించేసేసి మేము కూడా తినేసాము, ఇంకా పని అయిపోతుందని చెప్పేసి. ఇప్పుడైతే రూమ్ కోసం వెళ్తున్నాము. కాకపోతే నాకు డౌటే, ఎందుకంటే మాది 12 o'clock ఉంది మాకు అలాట్ చేసిన టైం వచ్చేసి. బట్ మేము ఎర్లీగా రీచ్ అయిపోయాము. బట్ వన్స్ అయితే అడుగుదామని చెప్పేసి వెళ్ళాము ఆఫీస్కి. అమ్మో ఇక్కడ చూడండి బాబాయ్, క్రౌడ్ ఎంత రేంజ్లో ఉంది తెలుసా. అమ్మ వాళ్ళందరూ అంటే ఆన్లైన్ బుకింగ్ కాదు, డైరెక్ట్గా వచ్చేసారు, ఇక్కడ టోకెన్స్ ఇస్తారు కదా అని చెప్పేసి. బట్ దానికి కూడా చాలా క్యూ లైన్ ఉంది. నేను పాపం చాలామంది చిన్నపిల్లల్ని వేసుకొని కూడా గంటల తరబడి వెయిట్ చేస్తూనే ఉన్నారు రూమ్స్ కోసం. అండ్ మా ఊరు చూడండి అసలు ఆగట్లేదు, జనాలలో వీడు ఎక్కడ తప్పిపోతాడని చెప్పి మాకు భయం వేస్తుంది, కానీ వాడు మాత్రం అసలు ఆగకుండా తిరుగుతూనే ఉన్నాడు. ఒకసారి రష్ చూడండి. మేమైతే నలుగురం కలిసి మంచిగా చక్కర్లు కొడుతున్నాం తిరుమలలో. ఎందుకంటే మాకు అలాట్ చేసిన టైం వచ్చేసి రూము 12 o'clock ఆఫ్టర్నూన్. బట్ అప్పటికి ఇంకా అంత టైం అవ్వలేదు. సో మేము ఆ టైంకి మాత్రమే రూమ్ ఇవ్వగలము అని ఆఫీస్ వాళ్ళు చెప్తే ఇంకా చేసేదేం లేక తిరుమలలో తిరుగుతున్నాం అనమాట. నా వరకు అయితే తిరుమలలో తిరగాలన్నా కూడా అదృష్టం ఉండాలని నేను అనుకుంటున్నాను. చాలాసేపు చాలా పీస్ఫుల్గా మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉన్నాము. మా పాప మా బాబు కూడా వాటర్ వచ్చి ఇలా పడుతుంటే ఆ వ్యూ చూస్తూ భలే ఎంజాయ్ చేస్తున్నారు. అదే టైంలో అక్కడ బొట్టు పెట్టే వాళ్ళు వచ్చి బొట్టు పెట్టించుకోండి అంటే మా వాడేమో అస్సలే నాకు వద్దురా బాబాయ్ అన్నట్టు, వాడికి ఏదో భయం వేస్తున్నట్టు చాలా స్కేర్డ్గా పెట్టారు ఫేస్. అరే పెట్టించుకుంటే బాగుంటుంది కదా, ఒకసారి పట్రా అన్నా కూడా అస్సలు నేను పెట్టించుకోను అన్నట్టే పెట్టాడు. బట్ ఫైనల్లీ పెట్టించుకున్నాడు. ఆ బొట్టు చూడండి ఎంత క్యూట్గా ఉందో, వాడు ఎంత క్యూట్గా ఉన్నాడు ఆ బొట్టులో. ఎంతైనా గోవిందనామమే. మా అమ్మడు మట్టుకి చాలా హ్యాపీగా పెట్టించుకుంది.
ఎంత బాగుందో తను కూడా, ఎంత క్యూట్ ఉందో ఆ బొట్టులో. ఇక్కడ ఉన్న విగ్రహం దగ్గర అయితే అందరూ ఫొటోస్ దిగుతున్నారు, చాలా మంది, చాలా బాగుంది కూడా. అండ్ ఇక్కడ ఇందాక చూపించిన దగ్గర ఎన్ని పూలు పూసాయో తెలుసు, బాగా అనిపించాయి నాకైతే. అందుకని చెప్పేసి నేను వీడియో తీసాను. అవి గాలికి అలా ఇలా ఊగుతూ ఉంటే నాకైతే బాగా అనిపించింది. అసలే మనం నేచర్ లవర్ ఇక్కడ. ఇంకా ఈ ప్లేసెస్లో కొంచెం సేపు మంచిగా తిరిగాము. ఆ తర్వాత మన రూమ్ ఇచ్చే టైం అయింది. సో అందుకని చెప్పేసి రూమ్కి వెళ్ళేసి ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి, లంచ్ టైం కూడా అవుతుంది, మాకు లోపల ఆకలి కూడా వేస్తుంది అన్నమాట. టిఫిన్ కూడా ఎర్లీగా చేసాం కాబట్టి. సో అందుకని చెప్పేసి ఇంకా లేట్ చేయకుండా మా రూమ్ నుంచి ఇది నియర్ బై వే మన వెంగమామ అన్నప్రసాద దానికి. సో అందుకని చెప్పేసి మేము ఈ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నాం అన్నప్రసాద కోసం. గ్యాస్ చూడండి, ఇదేంటో తెలుసా, శ్రీనివాసుడి కళ్యాణ ఘట్టం, ఎంత బాగుందో కదా. ఇంకా మా మేడం అయితే దారిలోనే మాకేం ఆకలేస్తుందిరా దేవుడా అంటే తనేమో షాపింగ్ అని చెప్పింది. మళ్ళీ వాచ్ కావాలంట. నాన్న హంగామా చేసి మొత్తానికి మా నాన్నతో వాచ్ అయితే కొనిపించేసుకొని పెట్టేసుకుంది. ఫుల్ హ్యాపీ ఇక మేడం మొత్తం. ఇప్పుడు మొత్తం అందరికి చూపించాలన్నమాట. అయినా చిన్నప్పుడే ఉంటాయి కదా ఇలాంటి చిన్న చిన్న థింగ్స్కి చాలా హ్యాపీ అవ్వడం. మా మేడం గారి షాపింగ్ అయిపోయాక ఇంకా మేము ఇక్కడ తిరుమలలో మాడవీధులలో చెప్పులు వేసుకొని తిరగకూడదు కదా, అందుకని చెప్పేసి మాడవీధుల కంటే ముందుగానే చెప్పులన్నీ విప్పేసి ఇంకా మాడవీధులలో మంచిగా అన్ని లొకేషన్స్ చూస్తూ అలా నడుస్తూ వెళ్తున్నాము. ఫైనల్లీ అన్నప్రసాద కేంద్రం రానే వచ్చింది. అండ్ ఇక్కడ ఏంటి తెలుసా, ఎంతమంది వచ్చినా పర్లేదు, వాళ్ళకి మాత్రం నిత్యాన్నదానం పెడతారంట. నాకు అదైతే ఒక బ్యూటిఫుల్ అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. అండ్ చూసారు ఎంత రష్ ఉండిందో, చాలా రష్ ఉన్నారు. ఇక్కడ చాలా హాల్స్ ఉన్నాయి, 4-5 ఏమో హాల్స్ ఉన్నాయి. ఒక్కొక్క హాల్లో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కూర్చోవచ్చు ఎట్ ఏ టైం. సో అలా వీళ్ళు మేనేజ్ చేయగలుగుతున్నారు. ఇంత రష్ని మేనేజ్ చేయాలంటే చాలా పెద్ద టాస్క్ కదా. సో ఫైనల్లీ మేమైతే అన్నప్రసాద సెంటర్కి రీచ్ అయిపోయాం. చూసారు అక్కడ టేబుల్స్, సిట్టింగ్, అరిటాకులు వేసి ఆల్రెడీ పెట్టి రెడీగా ఉంచారు. మనం వెళ్ళి కూర్చోవడమే లేట్. ఇంకా మిగిలిన రైస్ కానీ పప్పు కానీ ఇవన్నీ వడ్డించేస్తారు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది నిజంగా. మనం ఎన్నో రెస్టారెంట్స్లో తింటాం కానీ ఆ రెస్టారెంట్స్ అది డిఫరెంట్, అండ్ ఇది చాలా డిఫరెంట్. ప్రసాదము ప్రసాదమే. ఏ రెస్టారెంట్ అయినా ఏదైనా దీని తర్వాతనే అనిపించింది నాకైతే. మావాడు కూడా భలే ఎంజాయ్ చేస్తున్న ప్రసాదం. వీడికి అసలే స్వీట్స్ అంటే ఇష్టం, దట్టు ప్రసాదం అనేసరికి ఇంకా ఎక్సైట్ అయిపోయి హాయిగా తింటున్నాడు. ఫ్రెండ్స్ ఒక్కసారి హాల్ మొత్తం చూడండి, రష్ చూడండి. అసలు ఎంతమంది ఉన్నారో తెలుసా. సేవకు వచ్చిన వాళ్ళందరూ డైలీ ఒక డ్యూటీ వేసుకొని ఇలా వాళ్ళు సర్వీస్ అనేది చేస్తారు. సో ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు. సేవకు వచ్చిన వాళ్ళందరే మనకి లైక్ ఫుడ్ అనేది సర్వ్ చేస్తున్నారు. మా పాప అయితే నాకు తినిపించమ్మా అంటే ఇంక నేను తనకు తినిపిస్తున్నాను. నేనైతే చాలా బ్లెస్డ్ అన్నట్టుగా ఫీల్ అయ్యాను. ఎందుకో తెలియదు కానీ అక్కడ తనకు తినిపిస్తుంటే ఇంకా నాకు నచ్చింది ఆ మూమెంట్ అనేది. అన్నప్రసాద సెంటర్ నుంచి బయటకు వచ్చేసి ఇంకా కళ్యాణ కట్టకు వెళ్ళాము. సో మేము ముందే రూమ్ అనేది బుక్ చేసుకున్నాం కాబట్టి రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళకి నియర్ బై రూమ్స్ పక్కనే కళ్యాణ కట్ట అనేది ఏర్పాటు చేశారు. కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. బాబు పుట్టినప్పుడు మొక్కుకున్నాను 5 కత్తెర్లు ఇస్తానని చెప్పేసి. కానీ అరుణాచలంలో కూడా 5 కత్తెర్లు ఇవ్వాలి. ఇంకెలాగో తిరుపతి వరకు వెళ్ళామని చెప్పేసి 5 కత్తెర్లతో పాటు మొత్తం గుండు చేపించేసాం బాబుకి. అలాగే బాబుకి ఎలాగో గుండు చేపిస్తున్నాం కదా అని చెప్పేసి మా హస్బెండ్ కూడా చేపించుకున్నారు. అలాగే నేను అండ్ మా పాప తలా 5 కత్తెర్లు అక్కడ దేవుడికి ఇచ్చేసాము జుట్టు. మా ఓడికంటే ముందు ఒక బాబుకి జుట్టు తీశారన్నమాట. ఆ బాబు అయితే అసలు చాలా ఏడ్చాడు, గోల గోల చేశాడు. అతను ఏడుస్తుంటే నాకు భయం వేసింది, మా వాడు ఎంత ఏడుస్తాడు అని చెప్పేసి. బట్ మా వాడు బుద్ధిమంతుల్లా చాలా చక్కగా చేయించుకున్నాడు.
ఇక్కడ 5 కత్తెలతో పాటు ఇంక మొత్తం గుండు చేపించేసాము. ఇంకొక 5 కత్తెలు మాత్రం అరుణాచలంలో ఇవ్వాల్సింది ఉంది, అందుకని చెప్పేసి 5 కత్తెలు ఆపేసాము. బట్ మావాడు మాత్రం అంత సైలెంట్గా ఉంటాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇదంతా అయిపోగానే ఇంకా డైరెక్ట్గా రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యామన్నమాట. మా బాబుకి అయితే నేను పట్టు పంచ వేసాను, ఎంత క్యూట్గా ఉన్నాడో ఆ అవుట్ఫిట్లో. ఆ తిరుమలలో వాడు అలా బుడిబుడి అడుగులు వేస్తూ పరిగెడుతూ ఉంటే నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. ఆ మూమెంట్ నేను ఎంత ఎంజాయ్ చేస్తానో నేను మాటల్లో చెప్పలేను, నాకు చాలా బాగా అనిపించింది. మా పాప ఏమో మంచి ఫ్రాక్ వేసుకుంది, తను అస్సలు ఇష్టపడదు ఫ్రాక్స్. ఎంతసేపు ప్యాంట్స్ షర్ట్స్ డైలీ వేర్కి వేసుకునే టీ షర్ట్స్ ఇవి కావాలి తనకి. బట్ వేసుకో అంటూ బుజ్జిగిస్తే వేసుకుంది. ఇంకా మా వాడు మాత్రం అస్సలు ఆగట్లే, పరిగెడుతూనే ఉన్నాడు. అక్కడ చాలా విశాలంగా ఉన్నాయి, రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. పిల్లలతో కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసేసుకొని ఇంకా నేరుగా బయలుదేరాం టెంపుల్ కోసము. అయితే ఫస్ట్ కొలన్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము, బట్ కొలన్ అనేది క్లోజ్ ఉండింది. నెక్స్ట్ మంత్ బ్రహ్మోత్సవాలు ఉంటాయని చెప్పేసి క్లోజ్ చేసేసారు. అండ్ మా వాడు ఇక్కడ మళ్ళీ నామాలు పెట్టుకుంటున్నాడు. ఇంక ఈ గుండులో ఆ నామం అయితే భలే ఉంది, అసలు ఎంత క్యూట్ ఉన్నాడు అనిపించింది నాకైతే. మా హస్బెండ్ కూడా పెట్టుకుంటున్నాడు, మా పాప నేను నాన్న అందరం పెట్టేసుకున్నాం. ఒకసారి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. మా దర్శనం టికెట్ వచ్చేసి 8 o'clock ఉండింది. సో మేము ఆ లోపల మేము రీచ్ అవ్వాలని చెప్పేసి కొంచెం గాబరా పడ్డాము. సో ఫొటోస్ కూడా ఇక్కడ సరిగా తీసుకోలేదు, 1-2 అలా తీసేసుకొని వెళ్ళిపోయాము. ఫస్ట్ కొలన్కి వెళ్తే కొలన్ క్లోజ్ ఉండింది కదా, సో వరాహమూర్తి దర్శనం కోసం వెళ్ళాము. ఇక్కడ జస్ట్ ఒక 1/2 hourలో దర్శనం అయిపోతుంది అనుకున్నాము, బట్ 2.5 hours పట్టింది, ఎందుకంటే రష్ చాలా ఉండింది. ఇంకా అప్పుడే వర్షం పడింది, సో కాసేపు మధ్యలో ఆగాము. వర్షం తగ్గగానే లైన్లోకి వెళ్ళి నిల్చుందామని చెప్పేసి షార్ట్ కట్ వే ఏమైనా ఉందని అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏదో వే చెప్పారు. అవి వాళ్ళు చెప్పారని చెప్పేసి అదే వేలో వెళ్తే ఎన్ని వీధులు తిరిగినా అసలు మేము వెళ్ళాల్సిన లైన్ ఏదో మాకు దొరకలేదు. చాలా ఒక 1/2 hour ఏమో నడుస్తూనే ఉన్నాం. ఫైనల్లీ వేరే వాళ్ళని అడిగితే ఇంక ఇక్కడ కాదు అంటే ఇంకా వేరే సైడ్ వెళ్ళి ఫైనల్లీ లైన్లో 8:30కి నిల్చున్నాం అన్నమాట. కానీ ఒక అద్భుతమైన మూమెంట్ ఏంటి తెలుసా నాకు, ఆ చిరుజల్లులు పడుతుంటే ఆ మాడ వీధులలో చెప్పులు లేకుండా నేను నా ఫ్యామిలీతో చాలా ప్రశాంతమైన వాతావరణం, చెట్లు, కొండల మధ్యలో ఆ వీధులలో తిరిగాను చూడుస్తారు. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ నేను మర్చిపోలేదు. చాలా బాగుంది. ఎందుకు తిరిగానో తెలియదు కానీ తిరిగాను. ఆ తిరిగిన మూమెంట్ చాలా నచ్చింది నాకు. మేము 8:30కి దర్శనం క్యూ లైన్లో నిల్చుంటే మాకు దర్శనం అయ్యేసరికి అరౌండ్ ఎర్లీ మార్నింగ్ 2:30 to 3 మధ్యలో దర్శనం అనేది జరిగింది. దర్శనం అయితే అద్భుతంగా జరిగింది. నేను ఎప్పుడెప్పుడు దర్శించుకోవాలా అనుకుంటున్న వెంకటేశ్వర స్వామిని నా కళ్ళారా చూస్తూ చక్కగా దర్శించుకున్నాను. అయితే మా బాబు వచ్చేసి పడుకునే ఉన్నాడు స్టార్టింగ్ నుంచి లైన్లో కూడా. సో నాకు ఒకటి ఉండింది, అయ్యో చిన్నోడు చూడడేమో దేవుడిని అని చెప్పేసి ఒకటి ఉండింది లోపల. కానీ గర్భగుడిలోకి ఎంటర్ అవగానే లేచాడు, మంచిగా దర్శించుకున్నాడు దేవుడిని. అదొక హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు నాకు. బట్ టు బి ఫ్రాంక్, 2 పిల్లలతో అన్ని అవర్స్ అలా నిల్చొని ఉండడం అంటే అసలు మామూలుగా లేదు. అంటే ఇంకా మేము ఉన్నది 6 hours, బట్ ఇంకా సర్వదర్శనంకి వెళ్తే ఇంకా చాలా అవర్స్ పడుతుంది. 6 hours నాకైతే భయం వేసేసింది పిల్లలతో. అంటే పాపకి చాలా నిద్రపోయే టైం కదా, ఇద్దరు కూడా చిన్నోడు పడుకున్నాడు. పాపకి ఎంత నిద్ర వస్తున్నా పాపం కాసేపు అంటూనే వచ్చాము. తను కూడా చాలా ట్రై చేసింది, తను 100కి 1000% తను ఎఫర్ట్స్ పెట్టి మెలకుతో ఉండడానికి ట్రై చేసింది. ఇంకా తన వల్ల కానిప్పుడు ఇంకా మా హస్బెండ్ పాపను ఎత్తుకొని ఒక దగ్గర 2-3 hours నిల్చున్నాడు. కొంచెం ఇబ్బందిగా అనిపించింది, సఫర్ అవుతున్నారు అనిపించింది. అది ఒక్కటి తప్పితే మిగిలినంతా చాలా బాగుంది. ఇంకా శ్రీవారి దర్శనం కావాలంటే ఎంతో కొంత కష్టపడాలి కదా, ఊరికే వస్తుందా? సో ఇది మా తిరుపతి జర్నీ.
సో ఇంకా చాలా వ్లాగ్స్ వస్తాయి కంటిన్యూస్గా. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరో వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.